నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సోన్పేట పోచంపాడి గ్రామాల మధ్య కాకతీయ కెనాల్ బ్రిడ్జి పనులు మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అధునాతన టెక్నాలజీతో కాకతీయ కాలువ మీద బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో ఈ ఒక్కో బ్రిడ్జ్ నిర్మాణం కోసం సుమారు 90 లక్షల రూపాయల వరకు మంజూరు చేశామని, కానీ నీరు పారుతున్న సమయంలో సెంట్రింగ్ వేసి బ్రిడ్జ్ నిర్మించుకోవడం సాధ్యం కాలేదని చెప్పారు. ఎండాకాలం సమయంలో కూడా బాల్కొండ నియోజకవర్గ రైతులు మక్క, సజ్జ, పసుపు, నువ్వులు లాంటి పంటలు వేస్తారని, వాటికి కాకతీయ కెనాల్లో నీళ్లు అవసరమని వివరించారు. ఇట్లా వీటికి కూడా సజ్జలు ఉండే, వీటికి కూడా నీళ్ళు అవసరం. ఇప్పుడు ఈ ఎండాకాలంలో కాకతీయ కెనాల్ అవసరం లేదని అందరి భావన. కానీ మా నియోజకవర్గ ప్రజలకు మక్క, సజ్జ ఉంటుంది కాబట్టి, ఏప్రిల్ మేలో కూడా పసుపు ఉంటుంది కాబట్టి, ఏప్రిల్ మే నెలలో కూడా నీళ్ళు కావాలి మాకు. కాబట్టి కాకతీయ కెనాల్లో నిరంతరం నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి మాకుంది. ఈ బ్రిడ్జ్ కోసం నీళ్ళు ఆపితే రైతుల పాపం నీళ్ళు కావాలి. చంపాడు, దూదుగాము, మెండోరా ఆ గ్రామస్తులు గొడవ. దీన్ని ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేసి ఇది కొత్త టెక్నాలజీ తీసుకొద్దాం, అంటే సెంట్రింగ్ అవసరం లేకుండా బీమ్స్, స్లాబ్స్ వేసే విధంగా, అంటే సెంట్రింగ్ సపోర్ట్స్ అవసరం లేకుండా బీమ్స్, స్లాబ్స్ వేసే విధంగా ఈ కాంక్రీటు గర్డర్స్ మొదలే ప్రీకాస్ట్ చేసి ఆ గర్డర్స్ని పిల్లర్స్ మీద క్రేన్